ఆర్ యు రెడీ? మనొకటో పాయింట్, ఎప్పుడు ఇవ్వాలో అన్నీ దేవునికి తెలుసు. నాతో పాటు చెప్పండి, ఎప్పుడు ఇవ్వాలో అన్నీ తెలుసు. నాతో పాటు చెప్పండి, ఎప్పుడు. ఒకటో పాయింట్ చెప్పండి, ఎప్పుడు ఇవ్వాలో అన్నీ దేవునికి తెలుసు. మార్తా మరియా తన తమ్ముడైన లాజర్కి అనారోగ్యంగా ఉంది. ఎలా ఉంది? అనారోగ్యంగా ఉంది. అనారోగ్యం ముదరక ముందే కబురు అందించారు, యేసయ్య దయచేసి మరొక రోజు వేచి ఉండద్దు, టుడే నువ్వు రా, స్వస్థపరచు. కానీ రోగిగా ఉన్నప్పుడు యేసయ్య రాలా. వారం రోజులు రోగిగా ఉన్నాడేమో, యేసయ్య రాలా. మరణించిన ఒకటో రోజు రాలా, రెండో రోజు రాలా, మూడో రోజు రాలా. సమాధి కార్యక్రమం అయిపోయినా ఒకటో రోజు రాలా, రెండో రోజు రాలా, మూడో రోజు రాలా. నాలుగో రోజున యేసుప్రభు వారు శిష్యులతో అన్నారు, పదండి మనం లాజర్ దగ్గరికి వెళ్దాం, ఆయన నిద్రపోతున్నాడు అన్నాడు. మన తోమ ఉన్నాడు కదా, బయ్యమంటలేసి, అబ్బా ఏం జోకేసామన్నా ఈరోజు. మన యేసయ్య నవ్విచ్చేవాడు తెలుసా జనాలనే. ఆయన నవ్వడానికి ఒక నవ్వుతుంటాడు. ఆయన ఏం జోకేసామన్నా నువ్వు ఈరోజు తెల్లవారుజామున, వెళ్దాం పట్టు, ఆయనతో పాటు దెబ్బలు తిందాం మనం కూడా అన్నాడు. అంటే అసలు మనతో పాటు ఉన్న వాళ్ళని ఎలా ఉన్నారు, యేసయ్యతో కూడా అలా ఉన్నారు. ఆయన విలువ తెలవలా. మరణించి నాకు విలువ తెలిసింది. మేము ఆయన్ని ముట్టాం, మేము ఆయన్ని తాకాం, మేము ఆయన్ని చూసాం. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? మేము ఆయన్ని ముట్టాం, ఆయన్ని తాకాం, మేము ఆయన్ని చూసాం. 12 మంది వస్తుంటే యేసు ప్రభు చాలా ధీమాగా నడుస్తున్నాడు. ఈ 12 మందికి తల దించుకున్నట్టు అయింది. సమస్యలు చూసి మనం తల దించుకుంటాం, దేవా ఎంత ప్రార్థన చేసినా నువ్వు స్వస్థత ఇవ్వంటయ్యా అని మనం దించుకుంటాం. ఆయన దించుకోడు, ఎందుకంటే ఆయన తెలిసి ఏం చేస్తున్నాడు అని. ఆర్ యు రెడీ? కొన్నిసార్లు మనం ఒక్కొక్క అంశం కొరకు ప్రార్థన చేస్తాం, దేవుడు కార్యం చేస్తాడండి అని చెప్తాం. కానీ కార్యం చేయకపోతే ఆ బ్రదర్ గారిని చూడటానికి నాకు తల దించుకున్నట్టు అనిపిస్తుంది. దేవుడు కార్యం చేయలేదేరా బాబు, చేయట్లేదేంటి, ఆ తల్లికి చేయట్లేదేంటి, ఆ కుమార్తెకి చేయట్లేదేంటి, మనకి తల దించుకున్నట్టు ఉంటుంది. ఆయనకు ఉండదు, ఎందుకంటే ఆయనకి తెలుసు, అన్నీ తెలుసు, ఎప్పుడు ఇవ్వాలో అన్నీ. ఆర్ యు రెడీ? అక్కడ వెళ్ళగానే మార్తా మరియతో యేసయ్య అన్నాడు, అనగానే ఎక్కడున్నాడమ్మా మీ తమ్ముడు, ఎక్కడున్నాడా? ఎక్కడంటాడా? ఆర్ యు రెడీ? ఎక్కడున్నాడా? అక్క అంటుంది, అన్నా యేసయ్య నేను అడిగిన రోజే నువ్వు వచ్చుంటే ఇలా జరిగేది కాదు. దయచేసి మరొక రోజు వేచి ఉండకండి అని కబురు పంపించా. కానీ ఆ రోజే వచ్చి ఉంటే ఇలా జరిగేది కాదు. 4 రోజుల నుండి సమాధిలోనే ఉన్నాడు. ఇంట్లో ఉండవలసిన వాడు 4 రోజుల నుండి సమాధిలోనే ఉన్నాడు. అదే గనక నువ్వు నా ప్రార్థన ఆ మొదటి రోజే ఆలకించుంటే మాకు ఈ గతి పట్టేది కాదు. దేవా మాకు వ్యాపార నష్టంలో వెళ్తుందని మేము ఆ రోజు ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఆలకించుంటే మా ఇల్లు మేము అమ్ముకునే వాళ్ళం కాదు, మా కాగితాలు బ్యాంకులో జప్తీ చేసేవాళ్ళు కాదు, మా కాగితాలు అక్కడ ఉండే కావు. నువ్వు మా ప్రార్థన ఆలకించకపోవడం వల్లనే ఇప్పుడు నా తమ్ముడు 4 రోజుల నుండి సమాధిలో ఉన్నాడు. యేసయ్య అన్నాడు, పద నేను అక్కడికి వెళ్తున్నాను, నువ్వు నాతో కూడా రా అనగానే రాయిని డొల్లించాడు, బయటికి రమ్మన్నాడు. బైబిల్ చెప్తుంది, మెల్లింగా చెప్పలా. ఆయన మెల్లింగా చెప్పిన ఒకటే, గట్టిగా చెప్పిన ఒకటే, లాజరస్ కంఫర్ట్ అని ఒకే ఒక ఉండవా. ఆర్ యు రెడీ? గట్టిగా లాజరు బయటికి రా అన్నాడంతే. ఇదివరకు ఈ 4 రోజుల క్రితం లేకపోతే ఒక నెల రోజుల క్రితం రోగం వచ్చినప్పుడు ఎలాగున్నాడో అలాగుండాలా, ఇది వరకన్నా మించి ఉన్నాడు ఆయన. ఈ రోజున కరెక్ట్ టైంకి ఆయన వస్తాడు. ఈ రోజున ప్రార్థన చేస్తున్న నువ్వు తల దించుకున్నట్టు ఉండొచ్చు, భయపడద్దు. రైట్ టైంకి ఆయన వస్తాడు. వచ్చినప్పుడు ఇది వరకు ఎలాగుందో దానికి మించిన దేవుడు కార్యం చేస్తాడు. ఇది వరకు మించిన దేవుడు కార్యం చేస్తాడు. ఇది వరకు ఉన్న స్థితి కన్నా మించిన స్థితిలో ఆయన తీసుకొస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆర్ యు రెడీ? ప్రార్థన చేసి జవాబు అందక తల దించుకునేటట్టుందని పరిస్థితి. కానీ యేసే తల దించుకోడు.
నాకు తెలుసు ఎప్పుడు అవ్వాలో ఎప్పుడు వేయాలో. మరి రెడీ, అన్నీ ఆయనకి తెలుసు, భయపడద్దు. మరి రెడీ, అన్నీ ఆయనకి తెలుసు. మరి రెడీ. యాయీర్ వచ్చాడు. మరొక్క రోజు కాదు, మరొక గంట వేచి ఉండకండి అన్నాడు. నా పాప చావ సిద్ధంగా ఉంది, మరణించేటట్టు ఉంది, మరుసటి రోజు కాదు, ఇంకొక గంట కూడా వేచి ఉండొద్దని. కానీ దేవుడు ఒక 5 గంటలు లేటుగా వెళ్ళాడు. యేసయ్య 5 గంటలు లేటుగా వెళ్ళాడు. అక్కడ కూడా వెళ్ళన్నాడు, పాప నిద్రపోతుంది అన్నాడు. అందరు పగలబండి అవ్వారు, అయ్యేం జోకేసాడండి బాబు అని. హరి రెడీ, నిద్రపోతుంది. హరి రెడీ. ఆ పాప, నిద్రపోతున్న పాపను నా దేవుడు తిరిగి లేపాడు. మరణం అయినా యేసయ్యకి అది నిద్ర లాంటిది. ఉండండి, ఇప్పుడు ఆమె అనాలి. అది నీ సమస్య హిమాలయ పర్వతం కాదు, మౌంట్ ఎవరెస్ట్కి మించింది నీకేమైనా ఉంటే అంత పెద్దదైనా అది నా దేవునికి ఒక నిద్రపోయిన వ్యక్తిని లేపినట్టుగా మరుసటి రోజు కాదు, ఈ రోజే నా దేవుడి కార్యం చేయను గాక. 2 చేతులపైకి యేసయ్యా ఈ రోజే చెప్పండి, యేసయ్యా ఈ రోజే. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? శతాధిపతి ఎవరండి? శతాధిపతి యేసయ్యా. ఎవరండి? మళ్ళీ చెప్పండి, గడి చెప్పండి. యేసయ్య, అయ్యా మా సేవకుడికి బాగోలేదయ్యా. ఎవరికి బాగోలా? మా సేవకుడికి బాగోలేదా? వచ్చి ప్రార్థన చేయవా అంటే, సేవకుడు బాగోలే, నువ్వు ఒక ప్రార్థన చేయవా, మా సేవకుడు బాగుపడతాడంటే. యేసయ్య అన్నాడు, పదా ఇప్పుడే వస్తున్నాను అన్నాడు. ఈయన మరుసటి రోజు అనలా, ఈ రోజు అనలా, గంట అనలా, నువ్వు ఒక మాట చెప్పు జరిగిపోద్ది అన్నాడు. యేసయ్య ఇప్పుడే వస్తున్నాను అన్నాడు. ఒక ఆమె ఏమో ఇప్పుడు రమ్మంటే రాలా, ఒక ఆయన గంటలు రమ్మంటే రాలా. ఈయన ప్రార్థన చేయా, నువ్వు ఒక మాట చెప్పేయా బాగుపడతాను అనగానే వస్తున్నాం బట్టి అన్నాడు. ఎప్పుడు ఎవరికి ఏ సమయంలో ఇవ్వాలో ఆయనకి తెలుసు. ఈ మధ్యలో ప్రార్థన చేసే నువ్వు కృంగిపోతున్నావే, నలిగిపోతున్నావే, తలదించుకొని బతుకుతున్నావే, దేవుడు నీతో చెప్పేది భయపడద్దు, నేను అన్ని నీ కొరకు కార్యం చేస్తా. ఈరోజు నీవు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నావో ఆ విషయం కొరకు నువ్వు కల్లారా ఏమీ చూడకపోయినా నా దేవుడు నీ కొరకు ఏం చెయ్యాలో అన్ని నీ కొరకు చేస్తున్నాడు. అది నీ హృదయంలో నీకు ఆ ధైర్యం ఉంది. మళ్ళా చెప్తున్నా, నువ్వు ఏ విషయం కొరకు ప్రార్థన చేస్తున్నావో, ఏ విషయం కొరకు చింతిస్తున్నావో, ఏ విషయం కొరకు దుఃఖపడుతున్నావో, నా దేవుడు తెర వెనకాల నీ కొరకు ఆయన చేస్తున్నాడు. ఆయన భయపడద్దు. కరెక్ట్ టైంకి నా దేవుడు తన మహిమ కొరకు నీకు ఇంట్లో ఆయన చేసి పెడతాడు. ఆయన అరే రెడీ, ఆయనే. అరే రెడీ, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అన్నిట్లో ఉన్న ఆయన. గతం, వర్తమానం, భవిష్యత్. వీఆర్ ఇన్ ద టైమ్, గాడ్ ఈజ్ అవుట్ ఆఫ్ ద టైమ్. మనం సమయములో ఉన్నాం, ఆయన సమయం బయట ఉన్నాడు. ఆర్ యు రెడీ? ఇశ్రాయేలు ప్రజల్ని, ఎవరిని? ఒక కాపరి నడిపించినట్లు నడిపించాడు. ఒక చోటు నుండి ఇంకొక చోటుకి నడిపించినట్లుగా. మాట వినే గొర్రెని ఎలా నడిపించాలో ఆయనకి తెలుసు. తినే గొర్రెని ఎలా నడిపించాలో అంటే మెదళ్ళు తినేవాళ్ళు కాదు. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? మెదళ్ళు తినేవాళ్ళు కాదు. ఆర్ యు రెడీ? ఒక ఆయన నాతో వచ్చి అంటున్నాడు, ఆయన తింటున్నాడు అన్నాడు. అరే నువ్వే నన్ను తింటున్నావు, నువ్వు మళ్ళీ ఆడి తింటావంటే పెట్టి నువ్వు. పచ్చిక బయలు తీసుకెళ్తే తినే గొర్రెలు ఉంటాయి. క్రమశిక్షణగా వెళ్ళే గొర్రెని ఎలా నడిపించాలని తెలుసు. మాట వినని గొర్రెని ఎలా నడిపించాలో తెలుసు. తేడా గొర్రెని ఎలా నడిపించాలో తెలుసు. కుంటి గొర్రెని ఎలా నడిపించాలో తెలుసు. మూగ గొర్రెని ఎలా నడిపించాలో తెలుసు. తినని గొర్రెని ఎలా నడిపించాలో తెలుసు. అలా 30 లక్షల మందిని నడిపించి కనాను దేశానికి తీసుకొచ్చాడు. ఒక కాపరి వల్ల తీసుకొచ్చాడు, బహుగా విస్తరించాడు. అక్కడ ఒక మాట చెప్తుంది, బెన్యామీను, ఎఫ్రాయిము, మనష్షేల్ని నువ్వు నడిపించావయ్యా. మళ్ళీ చెప్పండి,
ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షే. గడి చెప్పండి. ఎఫ్రాయిం, బెన్యామీన్, మనష్షే. ఒకసారి ఆ బొమ్మ చూపెట్టండి, చూడండి ఒక్కసారి చూడండి. అక్కడ చూడండి, పై భాగంలో ఏముంది? బెన్యామీను, మనష్షే, ఎఫ్రాయిం. అలాగే ఉంచండి, చూడండి ఒక్క నిమిషం. ఆ కీర్తనాకారుడు ఆసాబ్ ఏం రాస్తున్నాడో తెలుసా? బెన్యామీను, మనష్షే, ఎఫ్రాయిం. ఏమండి, అది ఏ ఆకారంలో ఉందండి? ఏ ఆకారంలో ఉందని నాకే తెలియదన్నా. మరి చెప్పండి నాన్న, ఏ ఆకారంలో ఉంది? ఇశ్రాయేలు ప్రజలు. ఆర్ యు రెడీ? ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ గుడారం స్థావరం వేసినా, ఇటువైపు 3 గోత్రాలు, ఇటు బెన్యామీన్, మనష్షే, ఎఫ్రాయిం, ఇటు పక్కన యూదా, ఇస్సాకారు, జెబులూన్, అటు పక్కన గాదు, సిమ్యోన్, రూబేన్, ఇటు పక్కన దాను, ఆషేర్, నఫ్తాలి. ఈ రకంగా ఉండేవాళ్ళు. ఎక్కడ గుడారం వేసుకున్నా ఈ ఆకారంలోనే వాళ్ళు ఉండేవాళ్ళు. తద్వారా ఏ మాంత్రికుడు మంత్రించినా ఆ మాంత్రిక శక్తి వాళ్ళ మీద పడే కాదు, ఏ దుష్ట శక్తి వాళ్ళ మీద పడేది కాదు. ఇప్పుడు ఆమె అనాలి. అందుకే బిలామ్ అన్న ప్రవక్త అన్నాడు, ఆ ఆకారంలో ఉన్నంత కాలం నేను ఏ శాపం పెట్టినా వాళ్ళ మీద శాపం తగలదు, వాళ్ళ మీద గొర్రె పిల్ల రక్తం ఉంది. ఈ రోజు నజరేయుడైన యేసయ్య అధికారం గల నామములో నీ మీద యేసయ్య రక్తం ఉంది, యేసయ్య సిలువ ఉంది, కొత్త లోకం మన మీద ఉంది. యేసయ్య రక్తం అన్న లోకం మన మీద ఉంది. ఉండండి అక్కడ చూడండి, బెన్యామీను, మనష్షే, ఎఫ్రాయిం. దేవుని స్తోత్రం. ఆర్ యు రెడీ? అంటే మందసం ముందలుంటే బెన్యామీను, మనష్షే, ఎఫ్రాయిం ఆ మందసం వెనకాల వెళ్తూ ఉండేవాళ్ళు. అయ్యా మమ్ముల్ని అలా ముందుకు తీసుకెళ్ళేవయ్యా, అలాంటి మమ్ములను మేము గర్వించామని, మేము పాపానికి వెళ్ళామని, విగ్రహారాధనకి వెళ్ళామని, అయ్యా మా కంచెను తీసేసావయ్యా, శత్రులు వచ్చి మమ్మల్ని ఆక్రమించేశారయ్యా, ఏమీ లేనోళ్ళుగా అయిపోయామయ్యా, ఘనతలో ఉన్న మా స్థితికి వచ్చేసిందయ్యా. అయ్యా చెరలో ఉన్న మమ్ములని మరలా తిరిగి రప్పించవా?